పగడ్బందీగా జనగణన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని ఎంఏఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మొదటి దశ గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి కృతికా శుక్లా మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుండి 8 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మన గణన మన భవిష్యత్తు అనే నినాదంతో జరుగుతున్న ఈ మహాయజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.